స్వచ్ఛందంగా రావాలి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా తెలంగాణ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన 1000 కోట్లు పంపిస్తాడంట. నేను కూడా చూస్తా. నీ డబ్బులు పనిచేస్తాయా, నా మీద విశ్వాసం పనిచేస్తుందని నేను కూడా చూస్తానని మరొకసారి సవాలు విసురుతున్నా. కేసీఆర్ గెలిపిస్తాడా? టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారా? తమిళ్లో వాళ్ళ డబ్బులు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీకి ఓట్లేస్తే మనకు ప్రాజెక్టులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే 23 ఫిబ్రవరి ఈ సంవత్సరం సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్ట్ ఆపమని రిట్ వేశారు. మీ సమాధానం ఏంటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో పనిచేసే అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలి. చెప్పాలా లేదా? చెప్పాలి అనుకో చేలిపైకెత్తండి. ఇది మన హక్కు, ఇది మన రాష్ట్రం, ఇది మన జన్మభూమి, ఇది మన జీవన్ మరణ సమస్య. అవునా కాదా? ఎవరైనా మన జీవితాలతో ఆడుకుంటే వదిలిపెడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మేము కష్టపడితే, ఆ రోజు నేనే సంపద సృష్టిస్తే, నేనే ఎన్నో పనులు చేసి హైదరాబాద్ని పైకి తీసుకొస్తే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు. ఈరోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా. మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం. జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఏమీ చేయని కేసీఆర్కి 119లో 88 సీట్లు గెలిపించారు తమ్ముళ్ళు. ఏమీ చేయలే. బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చినా ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభించాం అభివృద్ధి యాత్ర. అందరినీ ఆదుకున్నాను, అందరికీ చేయూతనిచ్చాను. ఈరోజు అడుగుతున్నా, మళ్ళీ మనం ఇక్కడి రాష్ట్రంలో అన్ని పనులు కావాలంటే ఏం చేయాలి? అన్ని సీట్లు మనమే గెలవాలి. అవునా కాదా? ఏమీ చేయనోడికి అన్ని సీట్లు గెలిపిస్తే, ఇంత కష్టపడి ఇన్ని చేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు గెలిపించాలా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా కేసీఆర్ బయట వచ్చాడా తమ్ముళ్ళు? పెద్ద మేధావా? మన ఆస్తులు అక్కడ వదిలిపెట్టి వచ్చామంతే. దాంట్లో ఆదాయం వస్తుంది. ఏం సంపాదించినది? కష్టపడి మనం సంపాదించే ఆస్తి. దాన్ని మీరు అనుభవిస్తున్నారు. పర్వాలేదు. నాకు భగవంతుడు ఒక శక్తినిచ్చాడు. కష్టపడతా, ఇంకా కష్టపడతా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. ఇది జరుగుతుంది. మోడీ సహకరించలేని ఆనందంగా ఉన్నా. కేసీఆర్ మనకు రావాల్సిన న్యాయసమ్మతంగా ఉండి వాటా ఇవ్వకపోయినా కష్టపడే తెలిసిన ప్రజానీకం ఉండేవాళ్ళు. అందుకే కష్టపడతాం, సంపాదిస్తాం. అదే సమయంలో రేపు మనకు రాబోయే రోజులు మీరు చూడాలి. తెలంగాణ నుంచి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. అందులో కూడా మన ఆస్తులు మనకు వచ్చుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కేంద్రం నుంచి విభజన చట్ట హామీలు కానీ ప్రత్యేక హోదా రాలేదు. అది కూడా వచ్చుంటే ఇంకెంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఉండేదని అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇవి సాధించాలంటే 25కు 25 పార్లమెంట్ మన వాళ్ళే గెలవాలి. అవునా కాదా? గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. నేను మొన్నే మిషన్ 150+ పెట్టాను. చూశారా మీరు? ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మా తమ్ముళ్ళతో
మళ్ళా నేరుగా మాట్లాడాలి, మీ అందరిని చూడాలి. 1 గంటైనా ఎన్నికల ముందు మా కుటుంబ సభ్యులతో గడపాలని మళ్ళా ఈ కార్యక్రమానికి వచ్చాను.